అశోక్ నగర్లో ఇప్పుడు ఒకటి చాలా సింపుల్ సార్, మీకు ఏమైనా చేయగలిగే శక్తి ఉంటే చేయండి, చేయగలిగే ఆలోచన ఉంటే చేయండి. అంతేగాని నువ్వు నిరుద్యోగులను ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ, ఆడపిల్లను కూడా ఈడ్చుకుంటూ పోతూ, వీపుల మీద లాఠీ చార్జ్ చేసుకుంటూ, హాస్టల్లో వచ్చి చొరబడుకుంటూ కొట్టుకుంటూ అంత అవసరం ఏమొచ్చింది సార్? నేను గాంధీ భవన్ జస్ట్ గేట్లు పట్టుకుంటే నన్ను చెంచలగూడ జైల్లో 10 రోజులు, ఇదే జీవో నంబర్ 29కి వీడు బయట ఉంటే అడ్డుపడతారని చెప్పేసి 10 రోజులు నన్ను చెంచలగూడ జైల్లో పెట్టినారు. నాకు 2 కేసులు చేపించి 10 రోజులు లోపల పెట్టించి, రౌడీలు గుండాలతో లోపల భయపెట్టించి, లోపల నన్ను బాత్రూమ్ దగ్గర పడుకోబెట్టినారు, పిచ్చోళ్ళ మధ్యలో పడుకోబెడతారు, రోజంతా నిలబెడతారు, రోజంతా హ్యాండ్ కఫ్స్ నీకు లెగ్ కఫ్స్ 2 వేస్తారు. రేవంత్ రెడ్డి రౌడీలు వచ్చి బెదిరించి కొట్టడం చేయటం అవి చాలా జరిగినాయి లోపల. అవి నిలబెట్టడం అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు గేట్ ఉంటుందన్న, ఇప్పుడు నీకు ఒక సెల్లర్ ఉంటుంది, దాంట్లో 20 మంది ఉంటాం మేము. 20 మందిలో ఏం చేస్తాడంటే, దాంట్లో ఎవడు ఉంటాడు, మాకు లీడర్ ఎవడు ఉంటాడంటే, మాకు బాగా ఇది లైఫ్ టైం పడ్డ వాళ్ళు ఉంటారు కదా, లైఫ్ టైం పడ్డ ఖైదీలే మాకు లీడర్లు. వాళ్ళతో ఏం చెప్పిస్తారంటే, వీడిని చూసుకో అని చెప్పేసి చెప్పిస్తారు. వాళ్ళు గేట్లు తెలుసుకొని కూడా బయటకు వచ్చి లోపలికి వచ్చి మమ్మల్ని కొట్టిపోయిన సందర్భాలు కూడా నేను లోపల మీ మీద దాడి జరిగింది, కొట్టినారు, రౌడీజం గుండాయిజం లోపల జరిగింది, చేపించినారు. అవన్నీ ఇదంతా కోర్టుకు చెప్పలే జడ్జి దగ్గర. బయటకు వచ్చి నాకు శిక్ష పడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంక నేను కోర్టుకి ఎట్లా పోతానా? పోనీ అప్పుడు ఏమైనా మీడియా పెట్టి చెప్పి మీడియాను కూడా అక్కడ మేనేజ్ చేసి పడేసిండు. సో ఇదంతా 10 రోజుల్లో నన్ను నరకం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా జరిగింది మొత్తం ఎపిసోడ్. వాళ్ళు ఇక వాళ్ళ మధ్యలో రావడం ఏంద్రా ఎగురుతున్నావు ఏంది, రేవంత్ రెడ్డి పేరు పెట్టి సన్యాసి అంటవా, ఏంది నీది, ఏమనుకుంటున్నావురా? ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాత్రూంలో బాత్రూమ్ ముందర ఉంటుంది, పక్కన కూర్చొని ఆడ నిలబెట్టి తినిపించేటోళ్ళు అన్నాం. నువ్వు ఏ వ్యవస్థ ఆడున్నది? అంత దారుణంగా నన్ను ఇబ్బంది పెట్టినారు లోపల. అంటే మళ్ళీ మీరు కంప్లైంట్ కానీ జడ్జి దగ్గరికి పోలీస్ స్టేషన్లు ఇవన్నీ అంతా వద్దాను. ఇప్పుడు వద్దనుకోవడం కాదు, దానికి ప్రూఫ్ ఏంటి? నాకు ప్రూఫ్ ఏంది, నేను ఎట్లా పోవాలి? అంటే మీ మీద వ్యక్తిగతంగా ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. నేను అందుకనే కదా క్యాంపస్లో కూడా ఉండలే. నేను అప్పుడు నాకు దీక్ష జరిగిన తర్వాత నేను క్యాంపస్లోనే ఉండలే. వీళ్ళు స్కెచ్ చేస్తారు, ఏముంది సార్ వీళ్ళు మనం అన్నీ కొన్ని మీకు తెలియనిది ఏముంటుంది. ఇప్పుడు మీరు అంత మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు జెన్యున్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టట్లేదు. ఒకటి, నీకు మనం మాట్లాడడం వల్ల మనం తప్పు చేస్తే సరే, ఇప్పుడు మనం మాట్లాడడం వల్ల వాడేందుకు భయపడాలి? మనం క్వశ్చన్ చేయడం వల్ల వాడేందుకు భయపడాలి? ఎవడైనా సరే వాడు తప్పు చేసినోడు ఇంకా 10 మంది తెలుస్తుందనేగా. కాబట్టి వాడు భయంతో మనల్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాడు, కానీ అది ఎక్కువైతుంది కానీ తక్కువైతే అవ్వదు. మేము మొన్న యూనివర్సిటీ నుంచి కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసి నిరవధిక ర్యాలీలు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు. మా కార్యాచరణ ఈసారి మేము ఆవేశంగా రోడ్ల మీద రావడం కాదు. తెలంగాణలో ప్రతి ఇంటికి ఎందుకు రాష్ట్రం కూడా బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యాచరణతో మేము ముందుకు పోతాం. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా, చాలా స్లో అండ్ స్టడీగా, చాలా శాంతియుతంగానే కనబడుతుంది, కానీ అది చాలా పవర్ఫుల్. మోతీలాల్ ఒక చిన్న ప్రశ్న సార్, మీరు ఇంత పోరాటం చేశారు, అద్భుతంగా ఉంది, నిరుద్యోగుల పక్షాన అంతా చేశారు, కానీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఫిలప్ కాలేదు. అంటే 12,000 10,000 అయినాయి. గత ప్రభుత్వం అన్ని కలిపి 56,000 వరకు అయ్యి ఉండదు, 12,000 అంతే. మరి మిగతా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కనీసం సెక్రటరియట్ వైపు, ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకు చూడట్లేదు? ఆ ఉద్యమం ఏమైంది? ఇంకా ఉద్యమం ఏమైందంటేనా, ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ మీద ఎవరైతే యాక్టివ్ పనిచేసినారో వాళ్ళందరి మీద వీళ్ళందరూ ఆశ పెట్టుకున్నారు. యాక్చువల్గా వాళ్ళందరూ సడే, ఇప్పుడు లీడర్షిప్ రావాలంటే అప్పటికప్పుడు బయటకు రావాలంటే టైం పడుతుంది, అవునా? సో వాళ్ళందరూ ఏమనుకున్నారు, వాళ్ళని మేనేజ్ చేస్తే అయిపోతుంది అనుకున్నారు, కానీ మోతీలాల్ అనేటువంటి బయటకు వస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయటకు వచ్చినాడు, మేము కూడా కొంతమంది బయటకు వచ్చినాం. సో మేము కూడా కాన్స్టాంట్గా గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయడానికి మేమేం కార్యకర్తలేం కాదు. మేము కూడా ఒక సమయం, సందర్భం, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటకు వస్తాం. వచ్చిన రోజు మమ్మల్ని ఎవడో ఆపలేడు. అంటే ఎలా ఉండబోతుంది ఆ ఉద్యమం? సో మేము కూడా చాలా, ఇప్పుడు దిల్సుఖ్నగర్లో ఒక కమిటీ వేస్తున్నాం, అశోక్ నగర్లో కూడా ఒక కమిటీ వేస్తున్నాం. దాని అవసరం ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఒకటి పెట్టుకుంటున్నాం. పెట్టుకొని దాని సమయం, సందర్భం అది వచ్చింది, దాని రిక్వైర్మెంట్ వచ్చింది అన్నప్పుడు మేము అష్టదిగ్బంధనం చేస్తాం. మొత్తం అష్టదిగ్బంధనం చేస్తాం. అది అన్ని యూనివర్సిటీస్లో కూడా మొదలు పెడతాం. అంటే మీరు ఆల్రెడీ ఎదుర్కొన్నారు కదా, మీరు జైల్లో రిమాండ్లో 10 రోజులు ఉన్నప్పుడు ఆ నరకం చూసారు. మనకి ఇది అవసరమా, ఈ పంచాయతీ అవసరమా, ఎందుకులే అనే ఆలోచనలో ఉన్నారా? లేదు నన్ను ఇట్లా చేసిరు, ఖచ్చితంగా రివెంజ్ తప్పదనుకుంటున్నారా? లేదు నిరుద్యోగుల పక్షాన పోరాటం? 100% నిరుద్యోగుల పక్షాన 100% పోరాటం చేస్తాను. నా కోపం ఉన్నంత మాత్రాన నేను నా పర్సనల్ కోపం ఎజెండాని ముందర పెట్టుకుని వాళ్ళ మీద నేను పోలేను కదా. అది నిరుద్యోగులకు అవసరం వచ్చినప్పుడు, నిరుద్యోగులకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం వచ్చినప్పుడు అవుటర్ నిలబడతాం. దానికి ఎంతవరకైనా పోతాం ఈసారి.
మేమనుకుంటుంది కూడా మొత్తం దిల్సుఖ్ నగర్ ఒక కమిటీ వేస్తాం, అశోక్ నగర్లో కమిటీ వేస్తాం, డిఎస్సికి డిఎస్సి లీడర్లు, గ్రూప్స్కి గ్రూప్సే లీడర్లు, జీవో నెంబర్ 29కి వాళ్ళే లీడరు, ఎవరైతే బాధితులు ఉన్నారో జీవో నెంబర్ 46 వాళ్ళకు వాళ్ళే లీడర్లు. ఇప్పుడు ఆల్రెడీ జీవో 29 అయిపోయినట్టున్నది కదా. జీవో నెంబర్ 29 మీరు చూడండి అన్న, హైకోర్టులో కూడా కేసులు అసలు దాని మీద ఎక్కడైనా చర్చ జరిగిందా? వెదర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అనేది ఎక్కడైనా లీగాలిటీ ఉన్నది డిస్కషన్ జరిగిందా? మీరు ఆ స్థాయిలో కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మరి మీరు కాంగ్రెస్ పార్టీ కదా సార్, ఇప్పుడు జీవో నెంబర్ 46ని రద్దు చేస్తా అని చెప్పేసి మళ్ళీ దానికి మళ్ళీ ముందులో పోయి మీరు మేము కోర్టు కేసు వేయగానే మీరు ముందు వచ్చి మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి మొత్తం చెప్పేసి దానికి మీరు క్యాబినెట్ పిటిషన్స్ ఎట్లా ఇస్తారు? మీరు జియో నెంబర్ 20 అని ఎవడు అడిగిండు అసలు? జియో నెంబర్ 55తో వచ్చిన నోటిఫికేషన్ 500 పోస్టులను ఒక 63 పోస్టులు కలిపి జియో నెంబర్ 29 తీసుకొచ్చి దీంట్లో చాలా సింపుల్గా కుట్ర జరిగింది సార్. ఒకటేమో ప్రిలిమ్స్లో రిజర్వేషన్ లేకుండా చేసేసినారు, నెక్స్ట్ ఇటు ఏమో ఇంటర్వ్యూ లేదన్న దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేసినారంటే ఒకటే షాట్ ఉండాలి, దాంట్లో రిజర్వేషన్ ఉండాలి. ఆ రిజర్వేషన్లో ఏముందంటే సింపుల్ చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీలో వచ్చి కాంపిటేట్ అవ్వద్దు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇది ఓపెన్ కేటగిరీ మనం అనుకుంటాం, వాళ్ళు లెక్క చూపిస్తాడు. ఇప్పుడు ప్రిలిమ్స్ లెవెల్లో నీకు రిజర్వేషన్ లేనప్పుడు మెయిన్స్ లెవెల్లో రిజర్వేషన్ పెట్టినామంటే అర్థం ఏంటి సార్? ఓకే, ప్రిలిమ్స్ లెవెల్లో రిజర్వేషన్ ఉండి అదే 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 గ్రూప్ కాస్త మళ్ళీ మెయిన్స్లో వస్తే అక్కడి నుంచి వాళ్ళు కాంపిటేట్ అయ్యి మళ్ళీ మిగతా ఎవరైతే జనరల్ ఉంటారో వాళ్ళు కూడా అక్కడ వచ్చి చేసినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మీకు సపోజ్గా ఒక ఓసీ వాళ్ళకు 200 పోస్టులు వచ్చినాయి అనుకోండి సార్ నోటిఫికేషన్. ఏం చేసేటోళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళ పోస్టులు వీళ్ళు కొట్టుకోవడం, వీళ్ళు దాన్ని చేసుకోవడం, దాన్ని సాధించుకోవడమే కాకుండా ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు కూడా వీళ్ళు కొట్టేటోళ్ళు విత్ వాళ్ళ యొక్క టాలెంట్తో. వాళ్ళు ఏం చేసినారంటే ఆ లైన్లో వీళ్ళు పోకుండా ఉండడం కోసం వీళ్ళు ఆ స్కెచ్ చేసినారు. అయితే ఇప్పుడు ఇక్కడ మన ఓపెన్ కేటగిరీ అంటే ఏంటిది? మన రెడ్డి రావులని అనుకోవద్దు, బీసీలు కూడా ఉండొచ్చు, ఎస్సీస్ కూడా ఉండొచ్చు, ఎస్టీస్ కూడా ఉండొచ్చు. వాళ్ళని చేయడం కోసమే ఇదంతా చేసినటువంటి ఒక స్కామ్ ఇది. మీకు ఇది ఇప్పుడు దీనికి రిపోర్ట్ విత్ రెస్పెక్ట్ నీకు ఇంకో 10-15 రోజులు రిజల్ట్ కూడా వస్తుంది, అక్కడ అర్థమవుతుంది నీకు క్లియర్ కట్గా. ఓకే, ఇప్పుడు మరి మోతీలాల్ భవిష్యత్ కార్యాచరణ చాలా బలంగా ఉండబోతుంది. చాలా బలంగా, చాలా స్లోగా, చాలా శాంతియుతంగా, చాలా అన్ని ఆర్గనైజ్డ్గా అన్ని యూనివర్సిటీస్ అన్ని లైబ్రరీలో నీట్గా ఒక ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసుకొని బయటకు వస్తాం.